జారిందమ్మ జారిందమ్మ జారు బయట రోజు రోజుకి నీ ఆగడాలు అడవి జాతి ప్రజలపై నీ అరాచకాలు ఎక్కువైపోతున్నాయి. దూరని కారడవలో ప్రవేశించి హెచ్చరిస్తున్నావు. ఎగరేసి నరుకుతా. కనిపించడంలా పోలీస్ సంవత్సరాలకు ఎవడైనా వస్తే ఎందుకు వచ్చానో అని ఎలా అనిపించకపోతే నా పేరు అశోక్ కాదు. నువ్వు పోలీస్ అయితే ఏమన్నా పెద్ద పుడిగా అనుకుంటున్నావా? మొన్న మా వాడు బుల్లెట్ ఒక కల్లి పిల్లను మోసపడి గొడవ చేస్తుంటే వార్నింగ్ ఇచ్చావట. అయితే ఆల్రెడీ నా గురించి ముందే తెలుసు అన్నమాట. వాడు బ్రతికిపోయాడు, లేకపోతే ఎన్కౌంటర్ చేసేసావండి. వదిలేసా, సంతోషించు. లేకపోతే ఈ పాటికే వాడికి దండేసి దండం పెట్టాల్సిందే. ఎందులో తెగ రెచ్చిపోతున్నావు? కాకి బట్టలేసిన నేను తల పగరికి మాట్లాడుతున్నావా? మా చరిత్ర తెలిసే మాతో ఢీకుంటున్నావా? నీ చరిత్రతో నాకేం పని? చరిత్ర అంటే చరిత్ర గురించి చెప్పాలంటే మాది. తప్పు చేసిన వాడిని తాట తీస్తా. అశోక చక్రంలోని 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి సంకేతాలైతే ఆ కనిపించిన 4వ సింహం ఈ పోలీస్ ఏదో సన్నగా కరెంటు తీగలా ఉన్నారని నచ్చేయాలని చూస్తే మాడి మసైపోతావు. ఎందరో నీలాంటి ఆఫీసర్లు నా స్థావరానికి వచ్చి సలాం చేసి చల్లగా బ్రతుకుతున్నారు. ఈ స్టేట్ మొత్తం నా ఆధీనంలో ఉంది. నేను ఒక్క పోరుగాలు చేస్తే నిన్ను శ్రీకాకుళంకి ట్రాన్స్ఫర్ చేయించగలరా? అది ఒకప్పుడు చరిత్ర, ఇప్పుడు అది కాదు. నాకు అమ్మ బాబు ఎవరూ లేరు, ఏ సెంటిమెంటు లేదు. సెంటిమెంట్కి సెంటీమీటర్ దూరంలో నేనున్నా, చావుకి అతి దగ్గరలో నువ్వున్నావు. ఇకనైనా వృద్ధిగా బతుకో, లేదంటే ఏం చేస్తావురా? ఉత్త పోయిస్తారా? నేను గుడిసెలో కట్టిస్తా, మీ అంత చూస్తా. వస్తా. నిన్ను కబరస్థానికి పంపిస్తారా? కబరస్థానికి పంపిస్తా. వస్తా. పంచిర్లేస్తామని పంచిర్లేస్తాం. కొత్త టైర్లకు వేస్తాం, పాత టైర్లకు వేస్తాం, చిన్న చిన్న బొక్కలకు వేస్తాం, పెద్ద పెద్ద బొక్కలకు వేస్తాం.
పంచర్లు వేస్తామండి, పంచర్లే వేస్తాం. పెద్ద పెద్ద టైర్లకు వేస్తాం, పెద్ద పెద్ద బొక్కలకు వేస్తాం. రండి బాబు రండి. ఎవర్రా నువ్వు నా ఏరియాకి వచ్చి పంచిలేస్తాం అంటున్నా. ఏంటిది? ఇటు కలిగి నుంచి ఇటు కావలి దాకా, ఇటు పామూరు నుంచి ఇటు నెల్లూరు దాకా మొత్తం పంచర్లు వేసేది మేమే. ఈ ఏరియాలో మొట్టమొదటి పంచర్ వేసింది మా తాత, అంగడి పెట్టింది మా అయ్యా. ఏయ్, ఎప్పుడు వచ్చామా అనేది ముఖ్యం కాదు, రుద్దామా అనేది ముఖ్యం. ఏంది రాదు? అదే రే, రుద్దేది బ్రష్, గుద్దేది పంపు. నేను ఇంకేదో అనుకున్నా కదా. ఏమండి నాకు సైకిల్ పంచర్ అయింది, నా పంచర్ వేస్తారా? వేస్తామమ్మా. ఓకే, నా షాపుకు రమ్మ, నేను వేస్తా పంచురా. ఓహో, ఆగు 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 ఒక్క నిమిషం. సైకిల్ స్టార్ట్ చేసినాక మాట్లాడు. చెప్పేటమ్మా, నేను వేస్తా బాగా పంచరు. శబ్బా. సైకిల్ అమ్మాయి ఏయ్, వాడు చిన్న పిల్లోడు కానీ నేను వేస్తారా పంచరు. come on. అమ్మా, వాడి దగ్గరికి వెళ్ళొద్దు. వాడి పంపుకి ఆచర పోయే పూసుకంటుంది. అమ్మాయి ఓయ్. వాడి దగ్గరికి వెళ్ళొద్దు. వాడు బ్రష్ అరిగిపోయి బర్రక్ బర్రక్ అంటుంది. అమ్మో, నా చూడు ఎంత ఎర్రగా ఉందో. యాదిరాదా చూడలేవా? ఓ, అదా. అది ఓల్డ్ మోడల్ అన్నమాట. ఇప్పుడు అంతా ఇది స్టిక్కర్ పద్ధతి అన్నమాట. ఇదిగోండి, నాకు త్వరగా ఏంటి పంచర్, నేను వెళ్ళాలి. అమ్మా, నీ దానికి ముందు పడిందా వెనక పడిందా పంచరా? మరి రెండిటికి పడిందండి పంచరు. అబ్బో, మరి ముందేస్తారా వెనకేస్తారా? రెండింటికి రే, ముందు వెనక నువ్వు వేసుకో, ముందు నేనే వేసుకుంటా. ఏంటది? పంచరా? అయితే వేసుకో. ఇదిగో ఇలా రా, చెప్పు. నువ్వు కూడా రావయ్య. ఇద్దరు మూసుకొని ముందు పంచర్ అయ్యమ్మా, నేను వెళ్ళాలి. అమ్మా, ఓయ్. మూసుకుంటే అబ్బబ్బబ్బ, ఉండమ్మా, దగ్గరకు రాదు, నీకు మాటలు రావేంది? ఉండు. అమ్మా, ఆయ్. మూసుకుంటే ఎలా వేస్తారమ్మా పంచరు? తెలుసుకుంటేనే కా వేసేది పంచరు. ఏంటని తెలుసుకునేది? అదేనమ్మా, అదే ట్యూబ్. ట్యూబా? ముందు వేస్తా పంచరు. అమ్మా, వాడు చిన్న పిల్లోడు కానీ నాకు అందరినీ వేస్తా పంచరు. నీతో నా గొడవ ఎందుకు లేపో. రేయ్ రేయ్, హలో, రామేశ్వరం వాళ్ళ అమ్మమ్మ మిరపకాయలు పోయి అంతేంటి చచ్చిపోయిందా? ఏంద్రా ఫోనా? అదే మీ అమ్మమ్మ మిరపకాయలు పోయి నీళ్లు దప్పికయ్యి చచ్చిపోయిందట. అమ్మమ్మో అమ్మమ్మ, నీకప్పుడే నిన్ను నిన్నే అమ్మమ్మో అమ్మమ్మ. తొందరగా పోరా. మరదలా, వీడు అసలే కంత్రి నా కొడుకు. ఇదిగో గీస్తున్నా గీత, దీని దాటి అలవాకో. ఏమండి పంచర్ అయ్యండి. అబ్బో, వెయ్యాల పంచులు. అసలు ఏ పంచరు? అబ్బా, అరే ఏమిట్రా, మా అమ్మమ్మ శుద్ధంగా కూర్చొని బోరలు తింటుంటే చచ్చిపోయిందని అబద్ధం మన ఇద్దరం వేసుకున్నాం లేరా పంచరా. అలాగే. ఏంటది?
అదేనమ్మా అదే పంచి పంచరా అయితే కానివ్వండి. కమాన్ కమాన్ ఇదిగో చూపులకు సుందరంగివే మీ అమ్మ నిన్ను కన్నది నా కోసమే. షేపు చూస్తే దిమ్మ తిరిగేనే మీ అబ్బ నా కాళ్ళు గడిగే రోజు ఇప్పుడే. కాలి మెట్టెలు కొని తెత్తినే నీకు తాళి బొట్టు తీసుకొస్తేనే దండలు మార్చే పెళ్ళి అయితే దండగా ఖర్చులుండబోవమ్మా. చూపులకు సుందరంగివే మీ అమ్మ నిన్ను కన్నది నా కోసమే. శ్రీరామచంద్రుడు నల్లవాడే, శ్రీకృష్ణమూర్తి నల్లవాడే, మైఖేల్ జాక్సన్ నల్లవాడే, నెల్సన్ మండేలా నల్లవాడే. జూబ్లీ హిల్స్ కొండల మీద, బంజారా హిల్స్ బండల పైన, పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్ళ పరుపుల కిందుండేటి డబ్బు దక్కమంత కూడా నల్లనిదే. చూపులకు సుందరాంగివే మీ అమ్మ నిన్ను అది నా కోసమే. సప్ప గమ 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 గప్ప సమ్మ గమ గరిస సప్ప గమ 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 గప్ప సమ్మ గమ గరిస. అంటే ఎవ్వరమ్మ దశరథు నీ రెండో పెళ్ళమమ్మ. హేమమాలినంటే ఎవరమ్మ ధర్మేంద్ర రెండో పెళ్ళమమ్మ. మొదటి భార్యలంతా బొట్టి మొద్దులేనులే, రెండో పెళ్ళమంటే భలే ముద్దు అవునులే. పెద్ద పెళ్ళనెత్తుకెళ్ళి వంట గదిలో పెట్టుతాను, చిన్న పెళ్ళమైతే నీతో బెడ్డు రూములుంటానే. చూపులకు అబ్బబ్బ చూపులకు చూపులకు సుందరంగివే మీ అమ్మ నిన్ను కన్నది నా కోసమే. అమ్మమ్మ దండం బెడతా, అస్తంతా నీకు రాస్తా. పెళ్లి చేసుకోనంటే నీళ్లు లేని బాయిల దూకుతా. అబ్బబ్బ చూపులకు చూపులకు సుందరాంగివే మీ అమ్మ నిన్ను కన్నది నా కోసమే. జిత్తు రే జిత్తు, నీకు టైం దగ్గర పడింది. నిన్ను నీ వెనుకున్న ఆ గజనిని అందరినీ అడ్డంగా నరికి ఈ భరతమాతకు రక్తాభిషేకం చేస్తాను. ఎవర్రా నువ్వు? ఈ మా ప్యాకింగ్